హే గాయ్స్, గూగుల్ క్రోమ్ ను మీరు కూడా యూజ్ చేస్తూనే ఉంటారు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెబ్సైట్ విజిట్ చేస్తూనే ఉంటారు అండ్ మీకు కావాల్సిన డాటాను కలెక్ట్ చేస్తూనే ఉంటారు. బట్ ఇటువంటి టైంలో మీ ప్రైవసీ, మీ పాస్వర్డ్స్ అండ్ మీ సెక్యూరిటీ అనేది చాలా ధ్యానం పెట్టుకొని యూజ్ చేయాలి. ఈ వీడియోలో నేను ఇంపార్టెంట్ గూగుల్ క్రోమ్ 5 సెట్టింగ్స్ మీతో షేర్ చేయబోతున్నా. ఒకవేళ ఈ 5 సెట్టింగ్ మీరు కూడా ధ్యానంగా ఇంపార్టెన్స్ ఇచ్చి మీరు చేసినట్లయితే మీ డేటాను చాలా వరకు సెక్యూర్ చేసుకోవచ్చు. అండ్ గూగుల్ క్రోమ్ లో మనం ఎక్కువగా బ్రౌజ్ చేస్తుంటాం కాబట్టి చాలా సెక్యూర్గా సెక్యూర్ గా యూజ్ చేయొచ్చు. సో ఆలస్యం చేయకుండా క్లియర్ కట్ గా చూపించబోతున్నా. సో వీడియోను ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేసేయండి. యాజ్ ఆల్వేస్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్, make sure boost your knowledge with Mr. TechBoost channel by subscribing it. ఈ సెట్టింగ్స్ అనేవి బేసిక్ గా ఎందుకు చేయాలి అంటే మన డేటా అనేది చాలా ఇంపార్టెంట్. హ్యాకర్ వద్దకు మన పాస్వర్డ్స్ కానీ డేటా కానీ లీక్ అవ్వకూడదు. అంటే చాలా వెబ్సైట్స్ టార్గెట్ చేస్తూనే ఉంటాయి. అన్నోన్ వెబ్సైట్స్ మీద, అన్నోన్ యాడ్స్ మీద క్లిక్ చేసి ఎంటైర్ డేటాను థెఫ్ట్ చేయడానికి. సో దీని నుండి ప్రొటెక్ట్ అవ్వాలి అంటే ఈ సెట్టింగ్ ను డెఫినెట్లీ మీరు కూడా ఎనేబుల్ చేసి ఉండాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్. సో ఏ విధంగా ఎనేబుల్ చేయాలి అంటే సింపుల్లీ గూగుల్ క్రోమ్ కు వెళ్ళండి. 3 డాట్స్ అనేవి రైట్ సైడ్ కార్నర్ లో మీకు కనిపిస్తాయి. దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ సెట్టింగ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. బేసిక్ గా సెట్టింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిలోనికి వెళ్ళండి. వెళ్ళగానే సేఫ్ బ్రౌజింగ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద ట్యాప్ చేయండి. మీకు బేసిక్ గా ఓపెన్ చేయగానే స్టాండర్డ్ ప్రొటెక్షన్ లో ఉంటుంది. దాన్ని చేంజ్ చేసి ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ పెట్టుకోవాలి. మీకు ఒక లేయర్ అనేది యాడ్ ఆన్ అవుతుంది. మీ డేటా కానీ పాస్వర్డ్స్ కానీ 2 స్టెప్ వెరిఫికేషన్ గా, 2 స్టెప్ వెరిఫికేషన్ గా ఈ సెట్టింగ్ అనేది వర్క్ చేస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ సెట్టింగ్ ఇన్ క్రోమ్. మీరు కూడా డేటాను ప్రొటెక్ట్ చేయాలి అంటే మస్ట్ ట్రై ఇట్ అండ్ చేంజ్ యువర్ సెట్టింగ్. సెకండ్ ఇంట్రెస్టింగ్ సెట్టింగ్ వచ్చేసరికి సేఫ్టీ చెక్. ఈ చెక్ లో మీరు క్రోమ్ లో మీ ఇవన్నీ క్రోమ్ లో మీవి అక్యురేట్ గా పాస్వర్డ్స్ అనేవి ఉన్నాయా, బ్రౌజింగ్ అనేది కరెక్ట్ గా ఉందా, వెబ్సైట్స్ లో మీరు ఎంటర్ అయినప్పుడు డేటా అనేది ప్రైవసీగా ఉంటుందా చెక్ చేయాలి అంటే బేసిక్ గా క్రోమ్ ఓపెన్ చేయండి. ఇక్కడ రైట్ సైడ్ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి సెట్టింగ్స్ కు వెళ్ళిపోయింది యాజ్ యూజువల్లీ. సో ఇక్కడ ఒక క్రిందకి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, సేఫ్టీ చెక్. దాని మీద క్లిక్ చేయగానే ఒక చిన్న ప్రాసెసింగ్స్ అయితే అవుతాయి. దానికి ముందు కిందకి ఒక చెక్ నౌ అనే బటన్ వస్తుంది. దాని మీద ట్యాప్ చేయాలి. మీ పాస్వర్డ్స్ కానీ, అప్డేట్స్ కానీ, సేఫ్ బ్రౌజింగ్ కానీ కొంచెం లోడ్ అయ్యి ఎక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ షో చేస్తుంది. ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం లేకపోయినట్లయితే ఒక టిక్ మార్క్ వచ్చి ఎంటైర్ డేటా ప్రొటెక్టెడ్ అని వస్తుంది. ఈ విధంగా మీరు ఎంటైర్లీ కంట్రోల్ అయితే చేయొచ్చు మీ పాస్వర్డ్స్ ను అండ్ క్రోమ్ యొక్క ప్రైవసీను. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్. మేక్ ష్యూర్ ఈ ఫ్యూచర్ ని కూడా, ఈ సెట్టింగ్ ని కూడా ఒకసారి చెక్ అయితే చేసుకోండి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ అండ్ ఎసెన్షియల్ సెట్టింగ్ వచ్చేసరికి మీరు వెబ్సైట్ లో విజిట్ చేస్తూనే ఉండే టైంలో చాలా ఇన్అప్రోప్రియేట్ యాడ్స్ అయితే వస్తూనే ఉంటాయి. అది పాపప్స్ కానీ లేకపోతే నార్మల్ యాడ్స్ కానీ షో చేస్తూనే ఉంటాయి. బట్ ఇవైతే మిస్లీడింగ్ యాడ్స్. దీని మీద క్లిక్ చేసినట్లయితే మీ డేటాను థెఫ్ట్ చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి ఇన్అప్రోప్రియేట్ యాడ్స్, మాల్వేర్ యాడ్స్ ను ఏ విధంగా బ్లాక్ చేయాలి అంటే సింపుల్లీ క్రోమ్ ను ఓపెన్ చేయండి. సెట్టింగ్ అనే ట్యాబ్ కు వెళ్ళిపోయింది. అక్కడ కిందకి ఒకటి సైడ్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని బేసిక్ గా ట్యాప్ చేసి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేయగానే ఇక్కడ ఒక యాడ్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ సింపుల్లీ క్లియర్ కట్ గా రాస్తుంది బ్లాక్ యాడ్స్ ఆన్ సైట్స్ దట్ షో ఇంట్రూసివ్ ఆర్ మిస్లీడింగ్ యాడ్స్ అని. మిస్లీడింగ్ యాడ్స్ ను ఆఫ్ చేయాలి, డిసేబుల్ చేయాలి అంటే సింపుల్లీ దీని మీద ట్యాప్ చేయండి. దట్స్ ఇట్. మీరు ఏదైనా వెబ్సైట్ కి వెళ్ళినా ఇలాంటి మిస్లీడింగ్ యాడ్స్ ఉంటే డైరెక్ట్లీ అక్కడ నుండి ఆఫ్ అయితే అయిపోతాయి, డిసేబుల్ అయితే అయిపోతాయి. సో ప్రొటెక్ట్ చేయాలి, ఒక ప్రాపర్ గా ఒక ప్రో యూజర్ గా యూజ్ చేయాలి అంటే దీన్ని కూడా మీకు కన్సల్ట్ చేయడం ఉంటుంది. ఫోర్త్ అండ్ ఇంట్రెస్టింగ్ సెట్టింగ్ వచ్చేసరికి ఇన్కాగ్నిటో మోడ్. మీలో చాలా మంది ఇన్కాగ్నిటో మోడ్ కు వెళ్ళి ట్యాబ్ కు వెళ్ళి చాలా బ్రౌజింగ్ అయితే చేస్తుంటారు. అండ్ తెలుసో తెలియకో అనుకుంటారు మన డేటా అనేది చాలా సెక్యూర్ గా ఉంటుంది ఇన్కాగ్నిటో మోడ్ లో. మన బ్రౌజింగ్ అనేది ఎవరికీ తెలియదు, మనం ఏం చూస్తున్నామో ఎవరికీ తెలియదు అని. బట్ ఇది 100% రాంగ్. ఇదైతే ఒక రియాలిటీ కాదు. రియాలిటీ ఏంటి అంటే మీ హిస్టరీ అనేది అండ్ మీరు ఏం టైప్ చేస్తున్నారు అనేది క్రోమ్ లో అయితే సేవ్ అవ్వదు. బట్ మీరు ఒక ఇన్అప్రోప్రియేట్ వెబ్సైట్ కి వెళ్ళినా మీ ఎంటైర్ డేటా అనేది వాళ్ళు లీడ్ చేయగలరు. అండ్ ISPs, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అనేది మీ వెబ్సైట్ ఎటువంటి వెబ్సైట్ విజిట్ చేస్తున్నారు, అక్కడ ఏం చేస్తున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ట్రాక్ అయితే చేయగలరు. ఓన్లీ మీకు మాత్రమే షో చేయదు ఇన్కాగ్నిటో మోడ్ లో.
బట్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరికి షో అయితే చేస్తుంది. దీని నుండి మీకు ఒక ప్రొటెక్టెడ్గా యూజ్ చేయాలి అంటే యాజ్ పర్ మై కన్సర్న్ నా తరపున ఒక VPN అయితే సజెస్ట్ చేస్తా. దీనికన్నా బెటర్ 100 times బెటర్ VPN అయితే డెఫినెట్లీ యూజ్ చేయండి. ఏ VPN యూజ్ చేయాలో VPN అంటే తెలియకపోయినట్లయితే నేను క్లియర్ కట్గా ఇంకో వీడియో చూసా, ఆ వీడియోను చూడండి. లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయండి. మన సెట్టింగ్స్ లో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వన్, ప్రొటెక్టెడ్ కంటెంట్. మనం డిఫరెంట్ వెబ్సైట్ ను విజిట్ చేస్తూనే ఉంటాం, అక్కడ నుండి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ను గెయిన్ చేస్తూనే ఉంటాం. సో ఇటువంటి టైంలో అన్ని కంటెంట్ కి మనం పర్మిషన్ ఇవ్వకుండా, అలౌ చేయకుండా మనం రెస్ట్రిక్ట్ అయితే చేయొచ్చు. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఏ విధంగా చేయొచ్చు అంటే సింపుల్లీ క్రోమ్ ను ఓపెన్ చేయండి, 3 dots మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే సెట్టింగ్ అనే ట్యాబ్కు వెళ్ళిపోయింది. సేమ్ యాజ్ యూజువల్లీ సైడ్ సెట్టింగ్ కి వెళ్ళండి. సైడ్ సెట్టింగ్ కి వెళ్ళగానే మీకు ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది, ప్రొటెక్టెడ్ కంటెంట్ అని. దాని ట్యాబ్ ని ఓపెన్ చేసి ఇక్కడ మీకు అలౌడ్ అని ఉంటుంది, అలౌడ్ సైట్స్ టు ప్లే ప్రొటెక్టెడ్ కంటెంట్ అని. సో అలౌడ్ ను మీకు మ్యానిపులేట్ చేసి ఆస్క్ ఫస్ట్ మీద క్లిక్ చేయడం ఉంటుంది. ఎటువంటి కంటెంట్ ను మీ డేటాను అసెస్ చేయాలన్నా మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది, దీన్ని యూజ్ చేయొచ్చా, మీ కంటెంట్ ని యూజ్ చేయొచ్చా, మీ డేటాను రీడ్ చేయొచ్చా అని. ఇటువంటి టైంలో మీకు ప్రొటెక్టెడ్ గా అనిపిస్తే పర్మిషన్ ఇవ్వచ్చు, లేకపోతే డినైడ్ చేయొచ్చు. సో నా పర్మిషన్ నా కన్సర్న్ బట్టి ఆస్క్ ఫస్ట్ పెట్టుకోండి. సో ఏదైనా మీకు జెన్యున్ వెబ్సైట్ అనిపిస్తే దానికి పర్మిషన్ ఇవ్వండి. అదర్ వెబ్సైట్స్ కు అంత తొందరగా నమ్మకండి. అండ్ మీకు అడిషనల్ గా డేటా కావాలి, చాలా వీడియో కాకుండా ఒక ఆర్టికల్స్ లో ప్రాపర్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే MrTechBoost.com ను విజిట్ చేయండి. ఒక చాలా ఇన్ఫర్మేటివ్ వెబ్సైట్. చాలా ఆర్టికల్లో జెన్విన్ 100% వర్కింగ్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఒకసారి అయితే డెఫినెట్లీ విజిట్ చేయండి. సో ఇవి 5 ఇంట్రెస్టింగ్ సెట్టింగ్. దీనితో ఒక చిన్న బోనస్ కావాలి అంటే మీ క్రోమ్ను అప్డేట్ చేస్తూనే ఉండండి అండ్ బ్రౌజ్ హిస్టరీను డిలీట్ చేస్తూనే ఉండండి. ఇవి చిన్న రిక్వైర్మెంట్స్ అండ్ చిన్న కేరింగ్ స్టెప్స్. దీన్ని చేసినట్లయితే మీ డేటాను ఒక ప్రొటెక్టెడ్గా వితౌట్ యూజింగ్ ఎనీ థర్డ్ పార్టీ అప్లికేషన్ మీరు ప్రాపర్గా అయితే యూజ్ చేయొచ్చు. సో ఈ రోజుకి ఇంతే. మరొక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మేము ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఛానల్ను. అండ్ మా వర్క్ నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో హ్యావ్ ఎ గుడ్ డే. బై సీ యూ సూన్.